జిల్లా ఇక్బాయ్ విశ్వవిద్యాలయ 14వ స్నాతకోత్సవ వేడుకలు నార్సింగ్ హోమ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యను అభ్యసించిన విద్యార్థులకు 2515 పట్టాలను బహుకరించారు. కార్యక్రమానికి భారత ప్రభుత్వానికి చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్బాయ్ కులపతి, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ అధ్యక్షత వహించి ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి విశిష్ట సేవలు అందిస్తున్న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణ గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. Well, the convocation has been well conducted. And it reflects the ఇక్బాయ్ ఉపకులపతి ఎల్ఎస్ గణేష్ ముందుగా స్వాగతోపన్యాసం చేసి విశ్వవిద్యాలయ పురోభివృద్ధిలో తీసుకుంటున్న వివిధ అంశాలను ప్రస్తావిస్తూ 2023-24 సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో జరిగిన పలు కార్యక్రమ విశేషాలను తెలియపరుస్తూ ప్రసంగించారు. అన్ని రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొత్తం 43 పథకాలను బహికరించగా వారిలో 5 అవార్డులు ఉత్తమ అధ్యాపకులకు బహుకరించారు. 25 మంది విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డులు, 13 మంది విద్యార్థులకు అన్ని విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచినందుకు ఆల్రౌండ్ ఎక్సలెన్స్ అవార్డులు ఇక్బాయ్ కులపతి రంగరాజన్ చేతుల మీదుగా బహుకరించారు. Awards, medals, prizes and all-round excellence to the Well, the convocation has been well conducted. And it reflects the convocation has been well conducted. It reflects the efficiency with which this organization is run. We have a very large number of faculties here. The important thing is that we need to give high quality education. The aim of this institution from the beginning has been to ensure that the students here level of quality which is almost equal to world level. So let me congratulate all the graduating students, 2,500 today of ICFAI University, and I think it's a fantastic moment for an university to conduct the 14th convocation. On this day it was successfully done. So I wish everybody all the very best, and also the leadership which has done